పట్టుకోలేనురా, కావాలంటే నువ్వే పట్టుకో. అమ్మా నీకు బుర్ర పనిచేయడం లేదా నాన్న? నన్ను పట్టుకొని ఎవరు అడుగుతున్నా? సర్లే, అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? ఏమండి, నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నారుగా. చెప్పు నాన్న, తిన్నానంట కదా. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. నేను ఉంటాను లేరా, నేనే మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. ముసడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటావు? అసలు తండ్రినేనా? నీ ముఖం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతా? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. పిల్లల్ని వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగిందే అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలివాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు, ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కూడా పోవడం అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న, డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. నానా, నానా, ఏమైందిరా? తాత రూమ్ లో లేడు. నీ రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎందుకు ఉంటాడు? నీ దగ్గర కదా ఉంటాడు. బయట ఉన్నాడేమో చూసిరాపో. తాత నాన్న ఉన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ తెచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న, నీకు బుర్ర పనిచేయడం లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావు అనుకోలే, పోయావు అనుకోలా. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడికి తీసుకెళ్ళారు.
చెప్పండి. అతనే. మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. రామ్ సార్ వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చాను గుర్తుండదు. అన్నం తింటాను అది కూడా గుర్తుండదు డాక్టర్. ఎంత చెప్పుకుందామంటే నేను కూడా తీరికలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు గెడ్డేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేను మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమర్స్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు అన్నాను, మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురు. ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. తిరిగే మైనం అవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చెప్పు నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా. తాత బొమ్మలంటే ఇష్టం కదా తాత, తెచ్చాను తాత. చూడు తాత, తాతకి మనం మాట ముద్దు పెడతామాట, ఆ తర్వాత తాత లేస్తాడట. తాత తాత నా జీవితం నిలబెట్టడం కోసం నాన్న ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడి నన్ను పెంచాడు. కానీ నేను మాత్రం ఆయన సరిగ్గా చూడలేకపోయాను. నానా నన్ను క్షమించు, నానా నన్ను క్షమించు, నానా. ఎక్సలెంట్ స్కిట్, వెరీ నైస్ ప్రోగ్రామ్. పిల్లలు చాలా ఎక్సలెంట్ గా చేశారు. స్కిట్ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. ఇది చాలా ఎమోషనల్ స్కిట్. ఇది ప్రతి ఇళ్లలో ఇలాంటి జరగకూడదని కోరుకుందామండి. సో తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. సో ప్రతి